అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఆవాలు ఎందుకు అంటే నిమ్మకాయ వక్కలు పోపు చేస్తున్నానండి. లైట్గా వేయించి ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం మిక్సీ పట్టి ఆ ఊరేసిన నిమ్మకాయ వక్కల్లో కలిపేసానండి. మనం చలికాలంలో ఊరేసుకుంటాం కదండి నిమ్మకాయలు, పసుపు ఉప్పు వేసి. అవి ఎండాకాలం చాలా పనిచేస్తాయండి. మనము ఒక్క వక్కైనా కూడా పప్పులో కానీ వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా చలువండి. ఎండాకాలం కంపల్సరీ నిమ్మకాయ పచ్చడిని వాడుకోవాలి. అయితే నిమ్మకాయలు ఊరేసినప్పుడు మనము కంపల్సరీగా రసం పిండాలండి. కొన్ని వక్కలు నేను పిండాను కానీ గట్టిగా ఉన్నాయి వక్కలు, అందుకోసమని మళ్ళీ ఒక 4 కాయలు రసం పిండాను. జ్యూసీగా లేదనేసి మళ్ళీ 4 కాయలు జ్యూస్ తీసి పోసాను. పోసి మొత్తం కలుపుకున్నానండి. కలిపిన తర్వాత మనం ఆయిల్ వేసి పోపు చేసుకోవాలండి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు చేయాలండి. చల్లారిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాతనే నిమ్మకాయ వక్కలకు పట్టించాలండి. మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇది ఊరిన వక్కలే కనుక ఇక డైరెక్ట్ సీసాలకు ఎత్తేసుకోవచ్చండి కలుపుకొని. నేనైతే ఇక నిమ్మకాయ వక్కల్లో ఉన్న సీసాలనే ఎత్తేసానండి. నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం అండి నిమ్మకాయ పచ్చడి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడన్నం ఉంటే ఇంక అందులో వేసానండి. వేసి కలిపేసి అన్నం తినేసాను. వేడివేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడ కలిపిన ముద్దండి. థ్యాంక్ యూ, బాయ్.